ఈరోజు మనం తోటకూరతో బొబ్బరగాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నమస్తే, నా పేరు మమత. వెల్కమ్ టు స్పందన. ఇవి బొబ్బర్లు అండి. వీటిలో 2 రకాలు ఉంటాయి. వీటిని అలసందలు అని కూడా అంటారు. ఒకటి వచ్చేసి ఇలా బ్రౌన్ కలర్లో ఉంటుంది, ఇంకొక రకం వైట్గా ఉంటుంది. నేను బ్రౌన్ కలర్నే వాడతాను. బ్రౌన్ ఆల్వేస్ బెస్ట్ అంటారు కదా. ముందుగా బొబ్బర్లను ఒక 3 గంటలు నానబెట్టుకోవాలి. బొబ్బర్లు బాగా నానిపోయాయి. ఒక మిక్సీలో తీసుకొని గారెల పిండిలాగానే పట్టుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. బొబ్బర్లకు సాల్ట్ తక్కువ పడుతుంది. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర, కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి అన్నిటినీ మొత్తం కలుపుకోవాలి. బొబ్బరి గారెల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని గారెల్లాగా వేసుకుందాము. కొంచెం స్పైసీగా ఉండేలా చూసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. స్పైసీగా ఉంటే గారెలు బాగుంటాయి. పక్కన చట్నీ కూడా అవసరం లేకుండా ఉంటుంది. డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకుంటున్నాను. నూనె వేడైపోయిందండి. గారెలు వేసుకుందాము. అండ్ గారెలు చాలా పలచగా వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. నేను ఆయిల్ కొంచెం ఎక్కువగా తీసుకున్నానండి, ఎందుకంటే ఎక్కువ నూనె పోసి అది దాని తర్వాత గారెలు వేసిన తర్వాత ఆ నూనె ఏం చేయాలి, ఇలాంటి టెన్షన్ ఏం లేకుండా తక్కువ నూనెతో చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ టైం పడుతుంది, పర్వాలేదు. ఎక్కువ మందికి చేయాలంటే మాత్రం కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుందామండి స్టవ్. చాలామంది బొబ్బరి గారెల్ని మినపగుడ్డుతో కలిపి చేస్తూ ఉంటారు. నేను మాత్రం తోటకూరతో చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కిట్టి పార్టీస్లో ఎక్కువగా నేను ఇవే గారెలు చేస్తూ ఉంటాను. గారెలు వేగిపోయాయి, ఒక జాలీలోకి తీసుకుంటున్నాను. మనకి మినపగారెలు అయితే 2 సార్లు వేయించాల్సి వస్తుంది. ఇవి అవసరం లేదండి, అందుకే కొంచెం పలచగా చేసుకోవాలి. ఫైనల్లీ తోటకూరతో అలసందల గారెలు లేదా బొబ్బర గారెలు రెడీ అయిపోయాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.